హాయ్ అండి. మిస్టర్ ఎరగన్ హస్బెండ్ పార్ట్ 1లో మెల్లగా ఆమెపై ఉన్న దుప్పటిని పక్కకు జరిపి ముఖం వైపుకు చూశాడు. జ్వరం బాగా పెరిగి చలికి ఆమె శరీరం వణుకుతుంది. ఆమె నుదుటిపై చేయి వేయగానే శరీరం నిప్పులా కాలిపోతున్నట్టు అనిపించింది. అర్జున్ ఒక్కసారిగా ఆందోళన చెందాడు. ఈ విషయం హేమకు చెప్పాలని లేచాడు. కానీ వెంటనే వద్దొద్దు, అమ్మ అనవసరంగా మరింత టెన్షన్ పడతారు అని అనుకుని మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆరోహి, ఇటు చూడు అంటూ ఆమె చెంపను మెల్లగా తట్టి మేలుకొల్పాడు. పెళ్ళైన తర్వాత ఇన్ని రోజులకి తొలిసారి తన భర్త నోట తన పేరు వినిపించడంతో జ్వరం బాధలో ఉన్నప్పటికీ ఆరోహికి తన పేరు ఎంత అందంగా ఉందో అనిపించింది. తల బరువెక్కి కళ్ళు తెరవడమే కష్టంగా ఉన్నా ఎంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని ముఖం వైపుకు చూసింది. కానీ అతని కళ్ళల్లోకి నేరుగా చూడలేక చూపును కిందకు దించుకుంది. అర్జున్ మృదువుగా, నీకు చాలా జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసుకుని పడుకోవాలి, కానీ ఖాళీ కడుపుతో మాత్రం వేయటం మంచిది కాదు. కొంచెం గంజి చేసి తీసుకురానా, తాగుతావా అని అడిగాడు. ఆమె మెల్లగా తల ఊపుతూ వద్దు అంది. ఆమె మాటకు అర్జున్ కొద్దిగా కోపం వచ్చిన అదుపు చేసుకుని, చూడు, ఈ సమయంలో డాక్టర్ కూడా ఎలా వస్తారు, పైగా వర్షం ఆగేలా కూడా కనిపించడం లేదు, కాబట్టి కాస్త గంజి తాగి టాబ్లెట్ వేసుకుని పడుకో అని చెప్పాడు. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా ఎలాంటి శబ్దం చేయకుండా నెమ్మదిగా కిందకి వెళ్ళాడు. కొద్దిగా వంట చేయటం నేర్చుకున్న అర్జున్ యూట్యూబ్ చూస్తూ గంజి చేయటానికి వంటగదిలో నిలబడ్డాడు. ఏదో శబ్దం వినిపించడంతో వంటగదికి వచ్చిన ఆశమ్మ చేతిలో మొబైల్ పట్టుకుని నిలబడి ఉన్న అర్జున్ని చూసి, అజ్జు, ఏమైనా కావాలా అని అడిగింది. అర్జున్, ఆశమ్మ, ఆరోహికి చాలా జ్వరం వచ్చింది, అలాగే ఖాళీ కడుపుతో టాబ్లెట్ ఇవ్వడం మంచిది కాదు అనిపించింది, అందుకే కొంచెం గంజి చేద్దామని వచ్చాను అన్నాడు. అయ్యో అవునా అజ్జు, నన్ను లేపాల్సింది కదా, నువ్వు అటు వెళ్ళుండు, నేను చేసి ఇస్తాను అని ఆశమ్మ చెప్పి వెంటనే గంజి చేసి ఒక గిన్నెలో పోసి అతని చేతిలో పెట్టింది. తర్వాత ఆందోళనగా, అజ్జు, ఆరోహికి ఇప్పుడు ఎలా ఉంది, చాలాసేపు వర్షంలో తడిచిపోయింది కాబట్టి జ్వరం వచ్చింది అనుకుంటా, నేను కూడా వచ్చి చూడనా అని అడిగింది. వెంటనే అర్జున్, ఆశమ్మ, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు, ఏం లేదు, కొంచెం జ్వరం అంతే, తగ్గిపోతుంది, ఇక గంజి మాత్రం వేసుకుంటే ఉదయానికి తగ్గిపోతుంది, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి అది తీసుకుని పైకి వెళ్ళాడు. గంజి పట్టుకుని పైకి వెళ్తున్న అర్జున్ని చూసిన ఆశమ్మ మనసులోని, నిజంగానే ఇతను మన అర్జునేనా, ఏమైనా సరే అందరిలాగే ఇప్పుడు మన అర్జున్ కూడా తన భార్య తన సంసారం గురించి ఆలోచిస్తున్నాడు అన్న భావన కలిగి ఆమె మనసును కాస్త నెమ్మది తెచ్చుకుంది. గంజి తీసుకుని గదిలోకి వెళ్ళిన అర్జున్ ఆరోహి చలికి దుప్పటిని తల వరకు కప్పుకుని పడుకుని ఉండటం చూశాడు. గంజి గిన్నెను టేబుల్ పై పెట్టి ఆమెపై ఉన్న దుప్పటిని మెల్లగా తీసి ఆరోహి అంటూ చెంపను తట్టి మేల్కొల్పాడు. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని ముఖాన్ని చూసి మళ్ళీ అలాగే పడుకోబోయింది. వెంటనే అతను కోపాడతాడేమోనన్న భయంతో, సారీ, అలా నిద్ర వచ్చేస్తుంది అంటూ తల వంచుకుంది. లేచి కూర్చో, గంజి ఇంకా వేడిగా ఉంది, తాగి టాబ్లెట్ వేసుకో అని చెప్పగా ఆమె మెల్లగా తల ఊపి లేవడానికి ప్రయత్నించింది. కానీ తల తిరిగినట్టుగా అనిపించి వెనక్కి ఒరిగిపోయింది. వెంటనే అర్జున్ ఆమెను తన చేతులతో పట్టుకున్నాడు. అతని భుజంపై తల ఆనించి, సారీ, తల తిరిగినట్లయింది అంటూ నెమ్మదిగా తలెత్తి అతని ముఖం వైపుకి చూసింది. ఆమె నడుము చుట్టూ ఒక చేయి వేసి పడిపోకుండా పట్టుకున్న అర్జున్ మరో చేత్తో స్పూన్లో గంజి తీసుకున్నాడు. అది చాలా వేడిగా ఉండటంతో నోటికి ఊది చల్లార్చి ఆమెకు తినిపించాడు. 2 స్పూన్లు తిన్న తర్వాత తన ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ చూసి ఆరోహి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆమె కన్నీటి బొట్టు ఇక జారి అర్జున్ చేతిపై పడింది. ఆమె ముఖం వైపుకు చూస్తూ ఏమైంది అని అడిగాడు. అతని ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక చాలు అని అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ తన ముఖాన్ని అతని గుండెకి అందించింది. ఆమె ఎలా ప్రవర్తించడంతో అర్జున్ మనసులో వర్ణించలేని ఒక కొత్త భావన మెల్లగా మొలకెత్తింది. కొద్దిసేపటికి తర్వాత, చూడు, రాత్రి కూడా నువ్వు సరిగ్గా భోజనం చేయలేదు, ఇప్పుడు కేవలం 2 స్పూన్లు గంజికే చాలు అంటున్నావు, నిశ్శబ్దంగా ఇదంతా తాగేసి టాబ్లెట్ వేసుకుని పడుకో అని కొద్దిగా గట్టిగానే అన్నాడు. అతని కఠినమైన గొంతు విన్న ఆరోహి భయంతో అతను ఇచ్చిన గంజి మొత్తం కన్నీళ్లు కారుస్తూనే తాగేసింది. అది చూసిన అర్జున్ మనసు నొచ్చుకుంది. ఛే, నేను ఆమెతో ఇలా కఠినంగా మాట్లాడకూడదు అని తనలో తానే బాధపడ్డారు. ఆమె దగ్గరకు వచ్చి మృదువుగా, చూడు, అందరిలా ప్రేమగా, ఆప్యాయంగా నా శ్రద్ధను చూపించడం నాకు రాదు, నేను పెరిగింది అలాంటి వాతావరణంలో కాదు, నీ మంచి కోసమే చెప్తున్నాను, వీలైనంత వరకు నాకెంత దూరంగా ఉంటే అంత మంచిది అని అర్జున్ మాటలు విన్న ఆరోహి మనసు రెక్కలు విరిగిన పక్షిలా మౌనంగా మారిపోయింది. ఆమె ముఖం ఒక్కసారిగా వెలవెల్లబోయింది. ఆ మార్పు అర్జున్ కంటికి కూడా కనిపించకుండా పోలేదు. అతను టాబ్లెట్ ఆమె చేతిలో పెట్టి తీసుకో అన్నాడు. ఆరోహి అతను ముఖం వైపుకు ఒకసారి చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా టాబ్లెట్ తీసుకుని నిశ్శబ్దంగా కూర్చుంది.
నీళ్ళ గ్లాస్ ను టేబుల్ పై పెట్టి వచ్చిన అర్జున్ పడుకో అన్నాడు. అంతలోనే ఆరోహికి వాంతి వచ్చినట్టుగా అనిపించి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఒకసారిగా లేచింది. కానీ ముందుకు అడుగు వేయలేక ఎదురుగా నిలబడి ఉన్న అర్జున్ వైపుకే తను తిన్నదంతా వాంతి చేసేసింది. వెంటనే లేవలేక అలసటతో కింద కూర్చుంటూ, సారీ, నేను కావాలని చేయలేదు, మీ షర్ట్ ఇవ్వండి, నేను ఉతికి శుభ్రం చేస్తాను అని భయంతో చెప్పింది. ఆమెను ప్రశాంతంగా చూస్తూ, అర్జున్ మళ్ళీ వాంతి వచ్చేలా ఉందా అని అడిగాడు. అతను కోపడకపోవడంతో ఆశ్చర్యపోయిన ఆరు భయంతో నుదుటిపై వచ్చిన చెమటను తుడుచుకుంటూ లేదు అని తలూపింది. వెంటనే అర్జున్ ఆమె చేతిని పట్టుకుని నెమ్మదిగా బాత్రూంలోకి తీసుకెళ్లాడు. ఆమెను కూర్చోబెట్టి వేడి నీళ్లు వదిలాడు. ఇక తన డ్రెస్ మార్చుకుని వేడి నీళ్లతో ఆమె నోరు కూడా కడిగిచ్చాడు. ఇక డ్రెస్ పై పడిన మురికిని శుభ్రం చేసి ఆమె ముఖాన్ని కూడా మెల్లగా తుడిచాడు. ఆ తర్వాత మళ్ళీ గదిలోకి వచ్చి అల్మారా తెరిచి మళ్ళీ ఒక నైటీ ఆమె చేతిలో పెట్టి ఇది వేసుకో అని చెప్పి తన డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వైపుకే చూస్తూ కూర్చున్న ఆరోహికి తనపై వాంతి చేసినప్పుడు అతను ఏమాత్రం అసహ్యం చూపకుండా అంత శ్రద్ధగా తనను చూసుకున్న తీరు గుర్తొచ్చి నిజంగానే ఆశ్చర్యంగా అనిపించింది. నెమ్మదిగా ఒక నిట్టూర్పు విడిచి అతను ఇచ్చిన దాన్ని తొందరగా మార్చుకుని అతను వచ్చేలోపు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి మంచున కూర్చుంది. కొద్దిసేపటికి ఫ్రెష్ అయ్యి ఒక నైట్ ప్యాంట్ మాత్రమే ధరించి ఇక అర్జున్ గదిలోకి వచ్చాడు. దిండు కానుకుని కూర్చున్నట్టుగానే నిద్రలోకి జారుకున్న అర్జున్ ఆరోహిని చూసి, ఆమె వద్దన్న అనవసరంగా బలవంతంగా తినిపించాను, పాపం భయంతో తింది, అందుకే తిన్నదంతా వాంతి చేసుకుంది అని ఆమె అలసిపోయిన ముఖాన్ని చూస్తూ తనలో తానే బాధపడ్డాడు. ఆమె దగ్గరికి వెళ్లి నుదుటిపై చెయ్యి వేసి చూడగా జ్వరం ఇంకా అలానే ఉంది, ఉదయం తెల్లవారుగానే హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా ఆమెను ఎత్తుకుని మంచంపై సరిగ్గా కూర్చోబెట్టి దుప్పటి ఆమెపై సరిగ్గా కప్పాడు. లైట్లు ఆఫ్ చేసి వచ్చి తాను మంచంపై మరొక వైపు నిశ్శబ్దంగా పడుకున్నాడు. అర్జున్ కూడా ఆమెతో పాటు ఇక ఆలస్యంగా పడుకోవడంతో ఇద్దరికి ఉదయం సూర్యుడు నడి నెత్తికొచ్చినా మెలకువే రాలేదు. ఉదయాన్నే లేచి బయటికి వచ్చిన ఆశమ్మకు రాత్రి అర్జున్ చెప్పిన మాట గుర్తొచ్చింది. పాపం ఆరోహికి జ్వరం ఇంకా తగ్గలేదేమో, లేదంటే ఈ సమయానికి లేచి ముగ్గు వేసి తులసి పూజ, దేవుడి పూజ చేసి టిఫిన్ రెడీ చేయడానికి వంటగదిలో ఉండేది అనుకుంది. ఆమెనే స్వయంగా ముగ్గు వేసి లోపలికి వచ్చి టిఫిన్ రెడీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. రాత్రి టాబ్లెట్ వేసుకుని పడుకున్న హేమకు కూడా మెల్లగా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి టైం చూడగానే 8 అయ్యింది. ఈ టాబ్లెట్లు వేసుకుంటే ఉదయం తొందరగా మేలుకొనే లేను, వెయ్యకపోతే ఈ కాళ్ళ నొప్పి నిద్రపోనివ్వదు. ఆరోహి రాత్రంతా వర్షంలో తడిచిపోయింది, పాపం ఆమె పరిస్థితి చూసి రాత్రి సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఇప్పుడు ఎలా ఉందో ఏమో, ముందు వెళ్ళి చూసి మాట్లాడాలి అనుకుంటూ డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. ఆమె చూపు ముందుగా వంటగది వైపుకి వెళ్ళింది. అక్కడ ఆశమ్మ ఒక్కరే కూరగాయలు తరుగుతూ కనిపించారు. ఏంటిది, ఆరోహి ఇంకా లేవలేదా? లేచుంటే టైంకి పూజలు టిఫిన్ అన్ని అయిపోయి ఉండేవే. రాత్రంతా వర్షంలో తడిచిపోయింది కాబట్టి జ్వరం బాగా వచ్చి ఉండొచ్చు. అర్జున్ కూడా ఇంకా లేచినట్టు కనిపించడం లేదు అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి, ఆశమ్మ, ఆరోహి ఇంకా లేవలేదా? లేచి ఉంటే ఈలోపే పూజలు టిఫిన్ అన్ని పూర్తయ్యాయి కదా అంటూ ఆమె ముఖం వైపుకు చూసింది. ఆశమ్మ వెంటనే, అమ్మ, పాపం రాత్రి ఆరోహికి జ్వరం వచ్చింది, ఆమెకు టాబ్లెట్ ఇవ్వాలంటే ముందుగా ఇదేనా తినిపించాలి అనుకుని అర్జున్ స్వయంగా గంజి చేయడానికి వంటగదిగా వచ్చాడు. ఏదో శబ్దం వినిపించి నేను వంటగదిలోకి వెళ్ళేసరికి మన అజ్జు మొబైల్లో గంజి ఎలా చేయాలో చూస్తూ ఏ వస్తువు ఎక్కడుందో వెతుకుతున్నాడు. నేను వెళ్ళి గంజి చేసి ఇచ్చానమ్మా, జ్వరం ఇప్పుడు ఎలా ఉందో ఏమో, ఇంకా వాళ్ళిద్దరిలో ఎవరు లేవలేదు అంది. ఇక ఎలా అని ఆశమ్మ చెప్పగానే, పాపం ఆ అమ్మాయి జ్వరంతో రాత్రంతా ఎంత బాధపడిందో ఏంటో, నేను ఆమె దగ్గరే ఉంటానన్నా కూడా ఇక ఈ అజ్జు మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి నేను వెళ్లే వరకు ఒప్పుకోలేదు. ఈ ఆశును నమ్మి ఆరోహిని ఒక్కదాన్ని వదిలి రావాల్సిందే కాదు అంటూ హేమ తీవ్రంగా బాధపడింది. ఆమె దగ్గరకు వచ్చిన ఆశమ్మ చుట్టూ ఒకసారి చూసి, అమ్మ, నిజం చెప్పాలంటే నిన్న మీరు ఆరోహిని అక్కడ వదిలి రావటం మంచిదే అయింది అంది. ఆశ్చర్యంగా హేమ, ఏంటి ఆశమ్మ, ఏమంటున్నావు నువ్వు అని అడిగింది. ఆశమ్మ వెంటనే,
అమ్మా, నేను ఆరోహికి చెడు జరగాలని అనుకోవటం లేదు. నా ఉద్దేశం వేరే. నిన్న మీరు ఆమెను అక్కడే వదిలి రావటంతో ఆరోహి కనిపించడం లేదని అజ్జు ఎంతగా బాధపడ్డారో మీకు కూడా చూశారు కదా. రాత్రి ఆమెను ఒక భర్తగా ఎంత ప్రేమగా ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో తెలుసా అమ్మా. మన ముందైతే ఆరోహిపై ప్రేమ లేనట్టు, ఇంట్లో వాళ్ళ ఒత్తిడికి పెళ్లి చేసుకున్నట్టుగా అర్జున్ ప్రవర్తిస్తాడు. కానీ ఆరోహి మంచితనం అతని హృదయంలో ప్రేమ మొలకెత్తేలా చేసింది. ఆశమ్మ మాటలు విన్న హేమ చిరునవ్వుతో, అవును ఆశమ్మ, నువ్వు చెప్పేది నిజమే. నేను చాలాసార్లు గమనించాను. మన ముందైతే అజ్జు ఆరోహిపై కోపంగా ఉన్నట్టు నటిస్తాడు. కానీ ఆమె ఎదురుగా ఉంటే ఆమెను చూసి అతని చూపుల్లో ఆమెపై ప్రేమ క్లియర్ గా కనిపిస్తుంది అంది ఆశమ్మ నవ్వుతూ. అదే అమ్మా, నేను మీకు చెప్పేది. ఇక మీదట ఆరోహి ఆరోగ్యం విషయంలో కూడా మీరు అన్ని చూసినట్టే చూసినా చూడనట్టే ఉండండి. అప్పుడు అర్జునే స్వయంగా ఆమెను మరింత శ్రద్ధగా చూసుకుంటాడు అంది. ఆమె మాటలు హేమకు కూడా నచ్చాయి. అవునమ్మా ఆశమ్మ, నీ నోటి మాట నిజం కావాలి. వీళ్ళిద్దరూ తొందరగా ఒకటే సంతోషంగా జీవిస్తే నాకంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తి ఇంకెవరూ ఉండరు అంటూ హేమ నిట్టూర్చింది. అంతలో కిందకి వచ్చిన నిత్య సోఫాలో కూర్చుని, ఏ ఆరోహి, ఎక్కడ చచ్చిపోయావు? ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అంటూ తలను పట్టుకుని కూర్చుంది. కొద్దిసేపటికి ఆమె చేతిలో ఒక కాఫీ కప్పు కనిపించింది. ఒక కప్పు కాఫీ తీసుకురావడానికి ఎంతసేపా అంటూ తలెత్తి చూసిన నిత్యకి ఎదురుగా కాఫీ కప్పు పట్టుకుని నిలబడి ఉన్న హేమాని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమెకు క్షణం పాటు ఊపిరి ఆగిపోయినట్లయింది. వెంటనే లేచి నిలబడి, అత్తయ్య, అది అది మీరు ఎందుకు తీసుకొచ్చారు? నేను ఆరుని పిలిచాను అంటూ తల ఉంచుకుంది. హేమ ప్రశాంతంగా, పర్వాలేదు నిత్య, తీసుకో అంది. ఈ రోజు నా చేతి టేస్ట్ చూడు అని హేమ అనగానే నిత్య ఒక మాట మాట్లాడకుండా కాఫీ కప్ తీసుకుని మౌనంగా నిలబడిపోయింది. ఆమెను చూసిన హేమ, నిత్య, నువ్వు ఎలా ఇంటి కోడలువో అలాగే ఆరోహి కూడా ఇంటి కోడలే. అంతేకాదు ఆమె ఇంటి పెద్ద కోడలు. అది కాక వయసులో కూడా నీకంటే 1 సంవత్సరం పెద్దది. కనీసం ఆమె వయసు కన్నా గౌరవం ఇచ్చి అక్క అని పిలవడం నేర్చుకో. ఆమె ఇంట్లో పని మనిషి కాదు. నీకేదైనా కావాలి అంటే నువ్వే వెళ్ళి తీసుకుని తినేంత స్వేచ్ఛ నీకు ఈ ఇంట్లో ఉంది. ఈ రోజు నా ముందే ఆరోహిని ఎలా పిలిచావో అర్జున్ ముందు మాత్రం అలా పిలవకు. ఈ ఇంట్లో పని చేసే వాళ్ళను కూడా ఇంటి పిల్లల్లాగే చూసుకునే మనసు మా అర్జున్ది. నేను ఉన్నానని నేను ఉన్నాను కాబట్టి మాటతో చెప్తున్నాను. కానీ మా అర్జున్కి అంత ఓపిక ఉండదు అంటూ ఆమెను తలపై ప్రేమగా నిమిరింది. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటున్నాను నిత్య అని చిరునవ్వుతో చెప్పేసి, కాఫీ చల్లారిపోతుంది, తొందరగా తాగు. ఈ రోజు ఆరోహికి ఆరోగ్యం బాలేదు. ఈ రోజు ఆశమ్మతో కలిసి నువ్వే టిఫిన్ తయారు చేయి అని చెప్పి తన గది వైపుకి తిరిగింది. అప్పుడు ఎదురుగా నిలబడి వారిద్దరు మాటలు వింటున్న ఆశ్రయ్ కనిపించాడు. ఆశ్రయ్ చూడగానే నిత్య పెదవి విడిచి ఏడుపు ముఖం పెట్టుకుంది. ఆశ్రయ్ హేమ దగ్గరకు వచ్చి ఏమీ తెలియనట్టు, అమ్మా, ఈ రోజు పేపర్ చూసావా అని అడిగాడు. హేమ ఒక నిట్టూర్పు విడిచి, ఏముంది అందులో అని అడిగింది. ఆశ్రయ్ అమాయకంగా, అమ్మా, సాలువలో చుట్టు కొట్టారట. అంటే ఏంటమ్మా అని అడిగాడు. దానికి హేమ నవ్వుకుంటూ, ఉండు, వచ్చి చెప్తాను అంటూ తన గది వైపుకు నడిచింది. అసలు వాళ్ళిద్దరి మాటలు ఏమీ అర్థం కాక వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారు అన్న అయోమయంతో నిత్య ఆశ్రయం ముఖం వైపుకు చూసింది. అతను నవ్వుతూ, నీతూ డార్లింగ్, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఈ రోజు నాకు టిఫిన్ వద్దు, బయటే తింటాను అని చెప్పి మెట్లపైకి పరిగెత్తాడు. నిత్య మాత్రం తనలో తానే, అసలు వీళ్ళింట్లో అందరూ ఏదో వింత మనుషులా మాట్లాడుతున్నారు. ఈ ఆశ ఒకరే సరిగ్గా ఉంటాడు అనుకున్నా, కానీ ఈ రోజు అది కూడా తప్పనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒకలా మాట్లాడి వెళ్ళిపోయారు. వీళ్ళ మాటలు అర్థమయ్యేలోపు నా తల తిరిగిపోతుంది అని అనుకుంది. అంతలో కాఫీ తాగకపోతే ఇది కూడా చల్లారిపోతుంది అని కాఫీ తాగింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.